హాయ్ అండి, వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ డే నాకు ఇడ్లీ ఉండాల్సిందే. మా అమ్మ వేసే ఇడ్లీ అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఎందుకంటే మేముండే ఏరియాలో మాకు ఇడ్లీలు సరిగా దొరకవండి, అవి పిండితో వేస్తారు. మాకు అది అలవాట్లేదు. మేము ఇడ్లీ అంటే రవ్వతోనే వేసుకుంటాము. అది ఎలా వేసుకుంటామంటే మెజర్మెంట్ చెప్తున్నా మీకు. ఒక 3 గ్లాసెస్ రవ్వ తీసుకుంటే 1 గ్లాసు ఉద్దిగుండ్లు తీసుకోవాలి. గ్లాస్ అయినా పర్లేదు, కప్పుతో తీసుకున్నా పర్లేదు, మీరు ఈ మెజర్మెంట్తో తీసుకోండి. తర్వాత మేము లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ వాడతామండి. ఇది కొన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నాము, చాలా బాగుంటాయి. ఇదొకటి. తర్వాత గజరాజ రవ్వ కూడా వాడతాము, అది కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. తర్వాత డబల్ హార్స్ ఉద్దిగుండ్లు అయితే వాడతాము. ఇవి రెండు చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాము. ఇలా 6 to 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనము ఉద్దిగుండ్లని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి నున్నగా. తర్వాత ఇడ్లీ పిండిలో నీళ్ళని వంపేసి ఒక 5 ml అంత వాటర్ ఉంచేసుకొని ఇడ్లీ రవ్వలో తర్వాత ఆ పిండి అంతా యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చలికాలం కదా, పిండి ఇడ్లీ రవ్వ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా సరే దోశ పిండి అయినా సరే పులవడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక క్లాత్తో బాగా టైట్గా కట్టేయండి ఆ గిన్నెకి. అలా కట్టేసుకున్న తర్వాత దాని మీద ప్లేట్ మూసి పెట్టేసేయండి. పిండి చాలా బాగా పులుస్తుంది. ఇడ్లీ రవ్వనే కాదు, దోశ పిండికి కూడా ఇలాగే చేసుకోవచ్చు, బాగా పులుస్తుంది. మార్నింగ్ కల్లా చూసామంటే ఇలా బాగా ఉబ్బిపోయి ఉంటుంది. ఒకవేళ మీకు రవ్వ ఇడ్లీ బ్యాటర్ కొంచెం టైట్గా అనిపించిందంటే దాంట్లోకి చూసుకొని ఒక చిన్న గ్లాస్తో ఒక 10 ml కానీ 5 ml కానీ వాటర్ వేసుకోండి. అంతకు మించి వేయకండి, ఎందుకంటే లూజ్గా అయిపోతుంది. లేదు సరే ఒకసారి ఇడ్లీకి పెట్టేదానికి నేను చూపించే విధంగా ఉంటే ఇలానే వదిలేసి దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని వంట సోడా కొంచెం తగినంత వేసుకొని మనం ఇడ్లీ పాత్రలో సర్దేసుకోవడమే. ఈ ఇడ్లీ ఉడికేలోగా నేను ఇందులోకి చట్నీ చూపిస్తాను. నేను సాంబార్ అయితే అంతగా నచ్చదండి, నాకు చట్నీ ఉండాల్సిందే. ఈ చట్నీ ఎలా చేయాలంటే వేరుశనగ పప్పు వేయించి పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఈ చట్నీ నా ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది. పొంగల్ చేసినప్పుడు దోశలో కూడా నేను 1 to 3 టైమ్స్ చూపించాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయి ఉంటుందండి. వేడిగా ఉంటుంది ఇడ్లీ. చూస్తేనే నాకు ఇప్పుడే నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లో, అంత ఇష్టం అండి నాకు. అందరికీ వేరే ఎమోషన్లు ఉంటే నాకు మా అమ్మ చేసే ఇడ్లీ అంటే అదొక ఎమోషన్లేండి. ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లకి సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉండే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది నిజంగా. అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఇడ్లీ. ఇలా చేశారంటే నాకైతే సూపర్గా నచ్చేసింది, నేను తినేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి, నేను మా ఇంటికి ఎందుకు వచ్చానో చెప్తానని చెప్పాను కదా, అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో స్కీమ్లు వదులుతున్నాడు కదా, దానికోసమని పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేయించుకోవాలంట. నా ఆధార్ కార్డ్ అయితే ఇంకా డాటర్ ఆఫ్లోనే ఉందండి, చేంజ్ అవ్వలేదు. అందుకనే నేను దానికోసం అకౌంట్ చేయించుకోవాలని వచ్చాను. నేను వచ్చానని తెలిసి నా ఫ్రెండ్ కూడా వచ్చింది. తనని చూడక 1 year అయిపోయిందండి. నా కోసమని బెంగళూరు నుంచి వచ్చింది. మేము సరదాగా మాట్లాడుకుంటూ ఇడ్లీలు తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయాము. టైం కూడా తెలియదు కదా, ఇలా ఎప్పుడోసారి కలుసుకుంటే. ఇంకంతే అండి, తను రేపు వెళ్ళిపోతుంది, నేను 2 days ఉండి బయలుదేరుతాను. మీకు కూడా ఇలాగే సంవత్సరానికి ఒకసారి కలిసే ఫ్రెండ్ ఉందా? నాతో ఉంటే షేర్ చేసుకోండి అవును అని. అంతే అండి ఇవాల్టి వీడియో. ఇది మా టిఫిన్ ఇడ్లీ. మరి మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.